మెగాస్టార్ తో నటించే అవకాశం అంటే ఏ నటికైనా నటుడికైనా జాక్ పాట్ కిందే లెక్క. అలాంటిది ఖైదీలో నటించినందుకు కుమిలిపోతోంది లక్ష్మీరాయ్. ఈ సినిమా కారణంగా తన కెరియర్ కి ముప్పు ఏర్పడిందని తెగ బాధపడిపోతుందట. అన్నయ్యతో నటిస్తే అంత డేంజర్ ఏంటప్పా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగ్ కు చిందులేసిన లక్ష్మీరాయ్ కెరీర్ అవుట్ కానుందా అనే ప్రశ్నలకు సినీ పండితులు అవుననే సమాధానమిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో స్టెప్పులేశాక రాయ్ లక్ష్మికి చిరంజీవితో చిందులేసేందుకు మంచి ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం బాధపడుతుందట. హీరోయిన్ గా రాయ్ లక్ష్మికి దక్షిణాదిన మంచి గుర్తింపే ఉంది. ఎన్ని ఐటమ్ సాంగ్స్ చేసినా అమ్మడు హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ప్రస్తుతం ఖైదీ పాటకు డాన్స్ లేశాక రాయ్ లక్ష్మిని ఐటమ్ సాంగ్స్ చేయాల్సిందిగా నిర్మాతలు క్యూ కడుతున్నారట. పారితోషికం ఎంత కావాలంటే అంతెందుకు హీరోయిన్ల కంటే ఎక్కువే ఇస్తామంటున్నారట. ఈ డిమాండ్ రాయ్ లక్ష్మికి ఓ వైపు సంతోషాన్నిచ్చినా హీరోయిన్ ఆఫర్లు సన్నగిల్లి కెరీర్ కు కష్టాలు ఏర్పడతాయేమోనని అమ్మడు బాధపడుతోంది. అంతేకాకుండా ఐటమ్ గర్ల్ గా ముద్ర పడిపోతే హీరోయిన్ గా కెరియర్ ముగిసిపోతుందేమోనన్న భయం రాయ్ లక్ష్మిని వెంటాడుతోందట. ఇలాంటి తరుణంలో డబ్బు కోసం ఐటమ్ సాంగ్స్ చేయాలా లేక హీరోయిన్ గా కెరియర్ కోసం డబ్బును వదులుకోవాలా అనే రాయ్ లక్ష్మి తేల్చుకోలేకపోతుందట. మొత్తానికి ఖైదీ రిలీజ్ తో రాయ్ లక్ష్మికి కొత్త కష్టాలు వచ్చాయి. అయితే సినీ పండితులు మాత్రం రాయ్ లక్ష్మి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పోతే మంచిదే అంటున్నారు. మరి ఆమె ఏం చేస్తుందో, అన్నయ్యతో కలిసి నటించినందుకు అదృష్టం వరిస్తుందో లేక హీరోయిన్ ఆఫర్లు పోతాయో కాలమే నిర్ణయించాలి. బెస్ట్ ఆఫ్ లక్ లక్ష్మీరాయ్.